వాళ్ళు తెలంగాణ సో బీజేపీ కాంగ్రెస్ మధ్య లోపాయికార్ ఒప్పందం ఉంది అనేది మీరు అంటారు, రైట్? ఓకే, మరి ఒప్పందం ఉంది, వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉంది మేడం. కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు, ప్రధాని మోడీ అలాగే బీజేపీ నాయకులు హైదరాబాద్ కి వస్తే సెక్రటేరియట్ లో కూర్చోబెట్టి మరి ఈ 6 గ్యారెంటీల హామీలపై అమలుపై వీటన్నిటిని నేను కూలంకషంగా వాళ్ళకి వివరిస్తాను అని చెప్తున్నారు. ఒకవేళ తప్పు కనుక జరిగుంటే క్షమాపణలు చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు రేవంత్ రెడ్డి. మీరేమంటారు ఈ వ్యాఖ్యలపై? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న అందరికీ అలాగే మీకు శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో ఆయన విజ్ఞతకు కొన్ని పదాలు వదిలేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే నేను ముఖ్యంగా ఆయన 6 పథకాల గురించి బీజేపీ నాయకులకు సెక్రటరియట్ లో వివరిస్తాను, వస్తే కేంద్ర నాయకులు అంటున్నారు. మాకు అవసరం లేదు. మా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే మొన్న ఎమ్మెల్యే మీద ఆలపాటి నాయకులే సుభాష్ రెడ్డి గారు మా ప్రాంతంలో ఎమ్మెల్యేకు ఆయనకున్న రేబలరీలో ఆ పార్టీని నిలదీసిండు. ఎమ్మెల్యే గారు మన గ్యారంటీ పథకాలు అమలవుతలేవు, వాటికి అమలు అయ్యడానికి కొట్లాడండి. ముందు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు ఆ పథకాల గురించి వివరిస్తే బాగుంటది. మా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒకటి కూడా అమలు కాలేదని ప్రతిపక్షాలు అనడానికంటే ముందు వాళ్ళ పార్టీ నాయకులు సుభాష్ రెడ్డి గారే ఆ ఎమ్మెల్యేను ఆ ప్రభుత్వాన్ని నిలదీసింది. వాళ్ళకి సమాధానం చెప్పుకుంటే సరిపోతుంది. మాకు అవసరం లేదు. ఏ మాత్రం కూడా విలువలు లేని మాటలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం వినడానికి సిద్ధంగా లేదు. ఇంకొక అంశం, అక్కడ సోనియా గాంధీ దేవత అంటున్నారు. సోనియా గాంధీ దేవత కాదు, తెలంగాణకు బలిదేవత అనేది తెలంగాణ సమాజం అందరికీ తెలుసు. ఎందుకు అంటే ఆమె పుట్టిన రోజు నాడు అనౌన్స్ చేసి చిదంబరం గారితో 3.5 సంవత్సరాల పైన తెలంగాణకు ఇవ్వకుండా నాంచడంతో 1200 మంది విద్యార్థులు అలాగే తెలంగాణలో ఉన్న ప్రజలు బలిదానాలు చేసుకోవడం జరిగింది. ఆ ఒక్క బలిదానాలే కాదండి, ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న మన సత్య వెంకటస్వామి లాంటి వాళ్ళ మీద ఎన్ని కేసులైనాయి? సుమారుగా 1,50,000 మంది పైన 20 నుంచి 30 కేసులైనాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద ఈ రోజు వరకు ఆ కేసుల మూలంగా ఉద్యోగాలు రాకుండా వాళ్లకు ఈ రోజు వరకు కూడా వాళ్ళు విద్యార్థుల ద్వారా ఆ కేసులు పోయి వాళ్ళకి ఏదైనా ఉపాధి దొరుకుతుందేమో, ఉద్యోగాలలో మాకు అవకాశం వస్తుందేమని ఈ రోజు వరకు వాళ్ళు అందరికీ ఎవరి కారణము? సోనియా గాంధీ బలి దేవత కాదా? ఆమె రాజకీయ అవసరానికి మళ్ళీ తెలంగాణలో పార్టీ గెలవాలంటే మేము తెలంగాణ ఇచ్చినట్టు నటించాలని చెప్పేసి తెలంగాణ ఇచ్చింది. కానీ ఆ రోజు చేసిన తెలంగాణ ఉద్యమం చేసింది ఎవరు? సోనియా గాంధీ తెలంగాణ ఉద్యమం చేసింది కత్తి వెంకటస్వామి లాంటి వాళ్ళు, ఉద్యోగస్తులు, బడుగు బలహీన వర్గాలు, ఆర్టీసీ కార్మికులు, ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ గురించి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ భవిష్యత్తును పనంగా పెట్టి తెలంగాణ గురించి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. కానీ సోనియా గాంధీ దయదక్షిణల మీద మనకు రాలేదు. కృష్ణారెడ్డి గారు, మరి ఇప్పుడు సోనియమ్మ 4 కోట్ల తెలంగాణ ప్రజల కన్న తల్లి సోనియమ్మ కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకుందాం రా అని సంజయ్ ని పిలుస్తూ ఉన్నారు కదా మరి రేవంత్ రెడ్డి. ఆ అంశంకే వస్తున్నా మేడం. అనకపోతేనే ఆ మాట గనక రాహుల్ గాంధీని పొగడకపోతే, సోనియా గాంధీ జపం చేయలేకపోతే ఈయన ముఖ్యమంత్రి పదవి 2 నెలల్లో 3 నెలల్లో ఉంటది. ఎంతసేపు ఆ వాళ్ళను పొగడడం తప్ప తెలంగాణ సమాజం తెలంగాణ ఉద్యమం గురించి ఇచ్చిన నాయకుల గొప్పతనం గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేని ఈ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఎలా సోనియా గాంధీని పొగుడతాడు? వాళ్ళని పొగడకపోతే వాళ్ళ కుటుంబాన్ని ఏ ముఖ్యమంత్రి కానీ ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ వాళ్ళని పొగడకపోతే వాళ్ళకి మంత్రి పదవులు ఉండయి, ఎమ్మెల్యే ఉండదు, పార్టీలో పదవులు ఉండయి. వాళ్ళ గురించి పొగడాలే. వాళ్ళ లేని గొప్పతనాన్ని భారతదేశ సమాజానికి మనం చూపించాలనేది రాహుల్ గాంధీ గారికి అవకాశం వచ్చినా తీసుకోలేనన్నాడు. అవకాశం వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా అవకాశాన్ని ఎందుకు పుచ్చుకుంటారు? చేతగాని వ్యక్తులే ఆ ఒక్క అవకాశాన్ని వదులుకుంటారు. నేను ఎందుకు చెప్తున్నాను? ఆడలేక మధ్యలో దరవన్నట్టు ఆయనకు చేత కాకనే ప్రధానమంత్రి పదవి వదులుకున్నాడు. అంతేగాని ఆయనకు చేతనయ్యి మళ్ళా పబ్బులకు బయట దేశాలకు ఆయన ఎంజాయ్మెంట్ కు
ఎక్కడ నాకు ప్రధానమంత్రి పదవి అడ్డం వస్తుందో, ఎక్కడ ఇవన్నీ అడ్డం వస్తాయని చెప్పేసి ఆయన ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా ఏదో నాటకాలు ఆడాడు తప్ప భారతదేశ సమాజం కాదు, ఎవరికో ఉపయోగపడే విధంగా త్యాగం చేసిండు అనేది కాదు. మనం అదంతా గుర్తించాల్సిందే. ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు ఎన్ని రోజులు ఆ కుటుంబాన్ని పోగొడితే అన్ని రోజులు ఆ ముఖ్యమంత్రి పదవి ఆయనకు పదిలంగా ఉంటదనేది ఆయనకు ఆలోచన. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు అదే చేశారు. ఇప్పుడు కూడా మా కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు సోనియా గాంధీకే గులాంగిరి. ఎన్నడైనా నిన్న కూడా ఆ మీటింగ్ లో నేనున్నాను. నేను ఒక రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నిన్న మా కిషన్ రెడ్డి గారు ఏదైతే ఈ గులాంగిరి మాటల గురించి మాట్లాడారో, ఒక భారతదేశ పౌరునికి గులాంగిరి ఉన్నాడు, భారతదేశానికి సేవ చేస్తున్న వ్యక్తికి గులాంగిరి ఉన్నాడు. ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ వారి మంచి పనులను దేశ ప్రజలకు వివరించే పనిలో కేంద్ర గారు ఉన్నారు. ఈలాగా ఏ పదవి లేని సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ గారికి గులాంగిరి మా కిషన్ రెడ్డి గారు లేరు. మా కిషన్ రెడ్డి గారి నిబద్ధత ఎంత ఉంటుందో ఆయన తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు. ఈ రోజు తెలంగాణలో ఉన్న అజాత శత్రువు ఎవరంటే ఒక్క కిషన్ రెడ్డి గారే. ఆయన ఎన్ని రేజుల్లో రాజకీయంలో ఒక్క అన్ని మచ్చ కానీ, ఒక తప్పుడు మాట మాట్లాడినట్టు కానీ, ఒక్క తప్పుడు పని చేసినట్టు కానీ, ఒక్క కార్యకర్తతోటి కూడా తప్పుడు విధానంగా మాట్లాడినట్టు కానీ, తెలంగాణ సమాజం గురించి తప్పుడుగా మాట్లాడినట్టు కానీ, తెలంగాణ కానీ ఒక్క పార్లమెంట్ పదవి మాట్లాడినట్టు లేదు. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు మాటలు మాట్లాడి ఈ రోజు ఉన్నది నీ కాన్స్టిట్యూషన్ లవితుల విషయాన్ని పక్కదారి పట్టించడానికి మూసీ నదిని నీకెందుకు చేస్తున్నావు? నేను చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు, ధన యజ్ఞం చేయడానికి కాదు. నేను చెప్తున్నాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జల యజ్ఞం పెట్టి ధన యజ్ఞం ఎలా చేశాడో, కేసీఆర్ గారు కాళేశ్వరం పెట్టి ధన యజ్ఞం ఎట్లా చేశారో, అలాగే నువ్వు మూసీ నదిని పెట్టి 1,50,000 కోట్ల ధన యజ్ఞం చేద్దామని చూస్తున్నావు. ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. దీనికి మేము ఎందుకు అడ్డం పడుతున్నాము? మేము ఎక్కడ కూడా అడ్డం పడట్లేదు. అక్కడున్న నివాసితుల ప్రజలను ముందుగా వాళ్ళకు ఒక దారి చూపించండి, ఒక మార్గం చూపించండి, వాళ్ళ బతుకు తెరువుల మీద చెరగొట్టకండి. ఇంకొక అంశం మేడం, ఈ 1,50,000 కోట్లు మూసీ నది కంటున్నారు. ఒక అమరావతి రాష్ట్ర రాజధాని కట్టడానికి 35,000 ఎకరాలు తీసుకొని కట్టడానికి 1,20,000 కోట్లు అవుతుంది అంటే, ఈ ఒక్క మూసీ నదికే 1,50,000 కోట్లు అయితే అంటే దీని మీద ధనయజ్ఞం జరగడానికే కదా, అవినీతి జరగడానికే కదా ముందుకు తీసుకొస్తుంది రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నించదలుచుకున్నాను. ఓకే, రైట్ అండి. కత్తి వెంకటస్వామి గారితో మాట్లాడదాం. వెంకటస్వామి గారు, ఇప్పటి వరకు కృష్ణారెడ్డి గారు మాట్లాడింది విన్నారు కదా. అంటే ఢిల్లీ పెద్దలు కాదు ఇక్కడికి వచ్చి బీజేపీ లీడర్లో లేకపోతే మోడీనో పిలవడం కాదు, మీ పార్టీ నాయకులు, మీ పార్టీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ క్యాడర్కు వివరించండి 6 గ్యారంటీల హామీ, వాటి అమలు గురించి. అప్పుడు ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటో మీ పార్టీ వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అందరికి నమస్కారం. ప్యానల్లో ఉన్న మిత్రులకు మీకు నమస్కారం, ప్రజలకు. అంటే నేను దత్తాత్రేయ గారు మాట్లాడింది విన్నాను, కృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడింది విన్నాను. అంటే ఒక వ్యక్తిగతమైనటువంటి అక్కసుతో మాట్లాడుతున్నట్టుగానే కనిపిస్తుంది. పథకాల విషయంలో చాలా ఒక మంచి ప్రపోజల్ కదా. దత్తాత్రేయ గారు దాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు చూశాను. బీయింగ్ ఏ హైలీ ఎడ్యుకేటెడ్ కదా, అందుకని ఇంటర్ప్రిటేషన్ బాగా చేయగలుగుతుంది. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, మీరు ఒకవేళ ప్రజా సమస్యల గురించి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఫామ్ హౌస్లో పడుకోకుండా బయటకు రండి, మీరు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మీరు వ్యవహరిస్తే బాగుంటుందని ఒక సలహా ఇచ్చారు. అంతేగాని నాకు తప్పులు జరిగినాయి కాబట్టి నువ్వు వచ్చి నాకు సలహా ఇవ్వమని. కేసీఆర్ గురించి కేసీఆర్ తోటి సలహా తీసుకోవాల్సినటువంటి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. మేమైతే అంతకుముందు 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి మా ప్రభుత్వంలో మా ప్రభుత్వ మంత్రులు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా అనుభవస్తులే. అయితే మేము ఒక ప్రజాస్వామ్యమైనటువంటి సిద్ధాంతం ప్రకారం ప్రతిపక్షానికి సముచిత గౌరవం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో టిఆర్ఎస్ లాగా బీజేపీ లాగా ప్రతిపక్షాన్ని మొత్తం కూడా స్మాష్ చేసే ఉద్దేశం మాకు లేదు. మేము ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నాం.
ప్రతిపక్షాలకు సముచితమైనటువంటి స్థానం ఇస్తున్నాం. అందువల్లనే అటు మోడీ గారిని కానీ, మోడీ గారి బృందాన్ని కానీ, వాళ్ళ ప్రతినిధిని కానీ, లేదా కేసీఆర్ గారు కానీ వచ్చి కూర్చొని మాట్లాడి వాళ్ళు సలహా ఇస్తే స్వీకరించడానికి, సలహా మంచిదైతే ఎవరైనా స్వీకరించారు. ప్రజాస్వామ్యంలో సలహాలు సంప్రదింపులతోటి ప్రజాస్వామ్యం యొక్క సిస్టమ్